గురుగారు, పిల్లి ఎదురైతే అపశకునమా? మార్జాలం ద్వారా మన సంప్రదాయం మనకు ఎటువంటి అంశాలని తెలియజేస్తుంది? ఎవరినైనా అదేమిటి పిల్లి అంటే పిల్లి కాదు మార్జాలం అని ఒక సామెత చెప్తూ ఉంటారు. మనబోటి వ్యక్తి ఆ పిల్లికి అడ్డం వస్తే ఆ పిల్లి మనసులో కూడా ఒక ఊహ కదులుతుంది. అబ్బా, వీడి కనిపించాడు ఆ పొద్దున్నే, ఈ రోజు నాకు ఒక్క ఎలుక కూడా దొరకదు. అపశకునం పిల్లి కూడా అనుకోవచ్చు. మనని చూసి ఆలోచన చేస్తే పిల్లి కూడా మనకు నవ్వు తెప్పిస్తుంది. మౌనంగా తన మానాన తాను అలా వెళ్ళిపోతున్న పిల్లిని మనం తరిమితే, ఆ పిల్లికి అడ్డంగా ఒక గోడ వస్తే ఆ పిల్లి ఒక్కసారి వెనుదిరిగి చూస్తుంది, ఒక శబ్దం కూడా చేస్తుంది. పిల్లి తోక నిక్కబడుచుకుంటే మనకు భయం వేస్తుంది, పారిపోతాం. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. పిల్లి అడ్డంగా వస్తే అపశకునం. పిల్లిని నమ్మకూడదు, పిల్లిని పెంచకూడదు. ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలే, శకునాలే. ఎందుకు చెప్పారు ఇవన్నీ కూడాను? పిల్లి కథ ఏమిటి? పిల్లి విషజంతువు, మాంసాహారం స్వీకరించడం దాని నైజం. రెండూ స్వీకరించినప్పటికీ అవిశ్వాసంతో కూడుకున్నది. ఏ ఇంట్లో తనకు పాలు పెరుగు లభిస్తాయో ఆ ఇంట్లో ఉండే పాలు పెరుగులనే తస్కరించే గుణం కలది. కాబట్టి పిల్లిని అవిశ్వాస జంతువుగా భారతీయం గుర్తించింది. కుక్కను పెంచుకోవాలి, శ్వానము జాగిలము విశ్వాసం కలది, ఆహారం పెట్టాలి. పిల్లికి సంప్రదాయంలో చోటు లేదు. ఇలా గుర్తించిన ఆర్ష విజ్ఞానం 96 న్యాయాలంటూ ఉన్నాయి. షణ్ణవతిత న్యాయాలు న్యాయశాస్త్రంలో, సంప్రదాయంలో చెప్పబడిన న్యాయశాస్త్రంలో 96 న్యాయాలు. వాటిలో మార్జాల న్యాయం, మర్కట న్యాయం అనేవి రెండూ ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుడు భక్తుడు అనే సంబంధాన్ని మనకు దృష్టాంతంగా చెప్పడం కోసం మార్జాల న్యాయం, మర్కట కిషోర న్యాయం. పిల్లి తన పిల్లలను ఒక చోట నుంచి మరొక చోట పిల్లి పిల్లలను ఇల్లుని మార్చినట్లు అని చెబుతూ ఉంటారే, అలా పట్టుకుపోయే సమయంలో ఆ పిల్లి పిల్ల మెడను తల్లి పిల్లి కరిచి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇది భారతీయం అంగీకరించిన ఆధ్యాత్మికత కాదు. మరి ఒక వైపున ఒక కోతి అలా వెళుతూ ఉంటే తల్లి కోతి, పిల్ల కోతి ఆ తల్లి కోతి కడుపును కరిచి పట్టుకొని పోతుంది. ఇది భారతీయం అంగీకరించింది. భగవంతుడిని భక్తుడు పట్టుకోవాలి, ఆశ్రయం కోరాలి. నా మానాన నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటాను, భగవంతుడిని రక్షించాలి అంటే పిల్లి పిల్ల మెడ పట్టుకుని పోయినట్లుగా అంగీకరించదు. భాగవతంలో హిరణ్యకశ్యపుడు తన అన్న హిరణ్యాక్షుడిని విష్ణువు సంహరించాడు అన్న విషయం తెలిసి రోధిస్తున్న తల్లితో ఏడవకు అని చెప్పి ఒక ఇంట్లో పుట్టిన పిల్లవాడిని తీసుకువచ్చి మాట్లాడిస్తాడు. ఆ సమయంలో ఒక పిల్లి కారణంగా నేను నా తల్లిదండ్రులు విడిచి మరొక ఇంటికి కూడా వెళ్ళబోతున్నాను అంటూ భాగవతంలో కూడా పిల్లి దృష్టాంతాన్ని మనం చూడవచ్చు. మనం తినే తిండి ముద్దలని పిల్లి ఎదురుగా కూర్చొని లెక్క పెడుతూ ఉంటుంది. పిల్లి కంటి చూపు పడిన తిండి మనం తింటే మనకు ఆ ఆహారం అజీర్ణమవుతుంది, పొల్లని త్రేణుపులు వస్తాయి. ఇవన్నీ అంధవిశ్వాసాలు కావు, నమ్మకంతో ఉన్న విషయాలే. కాబట్టి ఇలాంటి వాడు నాకు ఎడ్డుగా వస్తే ఈరోజు నాకు ఒక్క ఎలుక కూడా దొరకదు అని పిల్లి కూడా బాధపడుతుంది. మహాభారతంలో ధర్మరాజుకు భీష్మాచార్యుల వారు పిల్లి ఎలుక కథ చెబుతారు. మనం చూసేటటువంటి టామ్ అండ్ జెర్రీ కథ ఏదైతే ఉందో, వాల్ట్ డిస్నీ చెప్పుకుంటూ ఉంటాం, ఇది వారిది కాదు, మహాభారతాంతర్గతమైనది పిల్లి ఎలుక కథ. శుక్రనీతి అంటూ ఎలక ఆ పిల్లితో చెబుతుంది, నమ్మదగిన వారిని నిజంగా నమ్మకూడదు, తగిన వారిని కూడా పూర్తిగా నమ్మకూడదు. నేను ఎవరిని నమ్మను, నా ప్రవర్తన మట్టుకు అందరూ నన్ను నమ్మాలి
అన్నంత అమాయకంగా ఉంటుంది. నిన్ను నేను నమ్మను అని ఆ ఎలక పిల్లితో చెబుతుంది. ఎలక పిల్లి కథ శాంతి పర్వంలో చూడవచ్చు. మహాభారతం భీష్ముడే చెబుతాడు. కాబట్టి పిల్లి కథ ఎంత అంటే అనంతం అని చెప్పుకోవాలి.